అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. బీఆర్ఎస్ లోకి గూడెం సోదరుల చేరికకు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడి భేటీతో క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. నిన్న కేసీఆర్ తో 10 నిమిషాల పాటు చర్చించారు గూడెం మధు. కేసీఆర్ కు ఇటీవల పరిణామాలపై వివరించారు. భవిష్యత్ అంతా మనదే అంటూ మధుకు కేసీఆర్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. భేటీ సఫలం కావడంతో సొంత గూటికి వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ ఎన్నికలపై గూడెం సోదరులు ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. ఎస్ నాగేష్. రెహానా, సంగారెడ్డి జిల్లా పటాన్చేరు రాజకీయాలు మరోసారి వేడెక్కాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే గూడెం మైపాల్ ఉన్నారో ఆయన గత 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అయితే మారిన పరిస్థితులు కావచ్చు, అక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అయితే ఆ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా పరిస్థితులు ఏ విధంగా అనుకూలించకపోవడంతో మైపాల్ రెడ్డి మనసు మార్చుకున్నట్టుగా తెలిసింది. ఇదే విషయం పైన తన సోదరుడు మధుసూదన్ రెడ్డితో చాలా సార్లు చర్చించారు. దీంతో ఇటీవల అంటే నిన్న కేసీఆర్ ఏదైతే సిట్ కేసుకు హాజరై వచ్చారో ఆ క్రమంలోనే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఆయనతో ఒక 10 నిమిషాలు కూర్చొని చర్చించారు. ఏ ఇష్యూ అంటే ఇది గూడెం మైపాల్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ లోకి చేరడం అనే అంశం ప్రధానంగా చర్చించినట్టుగా ఆయన సన్నిహితులతో చెప్పినట్టుగా తెలిసింది. అయితే మధుసూదన్ రెడ్డి మైపాల్ రెడ్డి సంబంధించి పూర్తి వ్యవహారాలను తెలియజేయడంతో పాటు అక్కడ గత 2-3 నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఏంటి, నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఏంటి అనేది పూర్తిగా కేసీఆర్ కు వివరించారు. దీంతో కేసీఆర్ మళ్లీ గూడెం మైపాల్ రెడ్డి ఆయన సోదరుని బీఆర్ఎస్ లోకి తీసుకునేందుకు ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలపైన గూడెం సోదరులు అయితే ఫోకస్ చేసినట్టుగా తెలిసింది. ప్రస్తుతానికైతే పటాన్ చెరువు అసెంబ్లీ సెగ్మెంట్ లో 5 మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంద్రేశం, ఇస్నాపూర్, గడ్డపోతారం, గుమ్మడిదల, జిన్నారం ఈ 5 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఆయా సెగ్మెంట్లలో కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి మంచి ఫలితాలు ఇచ్చే విధంగా వీళ్ళు కృషి చేసేందుకు సిద్ధమైనట్టుగా తెలిసింది. కేసీఆర్ నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాబట్టి ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ పార్టీలోకి వెళ్లేందుకు కూడా సన్నాహాలు జరుపుకుంటున్నట్టుగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో తమకు ఏ విధమైన వాతావరణం అనుకూలించకపోవడం ఒకటి, నియోజకవర్గంలో అటు కాటా శ్రీనివాస్ గౌడ్ నుంచి విపరీతమైన వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో ఆ బీఆర్ఎస్ లోనే తమకు మంచి జరుగుతుందన్న భావనలో వీళ్ళిద్దరూ ఉన్నట్టుగా తెలిసింది. ఇదే అంశాన్ని గతంలో హరీష్ రావుతో కూడా చర్చించారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాబట్టి ఆయనతో స్వయంగా చర్చిస్తే పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుందన్న నేపథ్యంలో ఆయన దగ్గర నిన్న 10 నిమిషాలు టైం తీసుకుని చర్చలు జరిపినట్టుగా తెలిసింది. దీంతో మధుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని ఆ సన్నిహితుల వద్ద చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ కు ఇప్పుడు పటాన్ చెరువు సెగ్మెంట్ చూస్తే నిజానికి అక్కడ మంచి పట్టే ఉందని చెప్పుకోవచ్చు. గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ కు దూరమైన తర్వాత ఆయన సన్నిహితులు కావచ్చు, అనుచరులు, ఇతర క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారు తలో దిక్కుగా వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేస్తున్న కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ పీఠాలను ఆశిస్తున్న వారు ఉంటారో వారిలో కూడా గూడెం అనుచరులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆయా వర్గీయులు కూడా మధుసూదన్ రెడ్డిని తర్వాత మైపాల్ రెడ్డిని వచ్చి సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది. రెహానా. ఓకే నాగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. బీఆర్ఎస్ లోకి గూడెం సోదరుల చేరికకు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడి భేటీతో క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. నిన్న కేసీఆర్ తో 10 నిమిషాల పాటు చర్చించారు గూడెం మధు. కేసీఆర్ కు ఇటీవల పరిణామాలపై వివరించారు. భవిష్యత్ అంతా మనదే అంటూ మధుకు కేసీఆర్ భరోసా ఇచ్చినట్లు సమాచారం.
భేటీ సఫలం కావడంతో సొంత గూటికి వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ ఎన్నికలపై గూడెం సోదరులు ఫోకస్ చేసినట్లు సమాచారం. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.